హాయ్ వివర్స్, మనం వచ్చేసి 5వ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తున్నాము. దేశమును ప్రేమించుమన్నా అనేటువంటి పాఠము. జాతీయ పండుగలు అని వేటిని అంటారు? జాతీయ పండుగలు అంటే దేశము లో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ జరుపుకునేది, ఎటువంటి తారతమ్య భేదములు లేకుండా జరుపుకునేటువంటి వాటిని జాతీయ పండుగలు అంటారు. మన దేశంలో ఉన్నటువంటి జాతీయ పండుగలు ఏమిటి? స్వతంత్ర దినోత్సవము ఆగస్టు 15, గణతంత్ర దినోత్సవము ఫిబ్రవరి 26, గాంధీ జయంతి అక్టోబర్ 2. ఆలోచించి చెప్పండి. ఒక్కొక్క వాక్యంలో సమాధానములు రాయండి. స్వంత లాభము అనుకుని ఏం చేయవలను? స్వంత లాభం అనుకుని ఇతరులను అంటే తోటి వారికి సహాయం అనేటువంటి చేయవలను. భారతీయులందరూ ఎట్లు మెలగవలను? భారతీయులందరూ అన్నదమ్ముల వలె మెలగవలను. దేశమంతా ఎట్లు నడవలను? అందరూ ఒక్కటై చెట్టాపట్టాలు వేసుకుని దేశమంతా నడవలను. దేశభక్తి కలవారు చేయకూడనటువంటి పనులు ఏవి? దేశభక్తి కలవారు వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టాలి. ఖాళీలను పూరించండి. తిండి కలిగితే కండగలదోయ్, కండగలిగితే మనిషోయ్, కండగలవాడే మనిషోయ్. సొంత లాభము కొంత మానుకుని పొరుగు వారికి తోడుపడబోయ్. అన్నదమ్ముల వలను జాతుల మతములన్నింటినీ మెలగవలనోయ్. వట్టి మాటలు కట్టిపెట్టోయ్. సరైనటువంటి పదాన్ని ఎన్నుకొని రాయండి. వట్టి మాటలు అనేటువంటిది మాటలు, పాటలు, మేలు, చేతులు అని ఇచ్చినారు. మాటలు. దేశం అంటే మట్టి కాదోయ్. మట్టి, చెత్త, చెదారం, మనుషులు. మట్టి చెట్ట పట్టాలు వేసుకొని దేశస్థులంతా నడవలను. చెట్లన్నీ దేశస్థులంతా, జంతువులన్నీ, నదులన్నీ దేశస్థులంతా అనేటువంటిది రాసుకోండి. తర్వాత భాషను తెలుసుకుందాము. క్రింది పదాలను సొంత వాక్యంలో రాయండి. పాడి పంటలు. మా ఊరు చుట్టూ అని రాసుకోండి. ఊర్లో కాదు, ఊరు చుట్టూ పాడి పంటలతో నిండి ఉంటుంది. పాటుపడు. రైతులు పగలనక రేయనక పాటుపడి పంటలను పండిస్తారు. చెట్టాపట్ట. నేను నా స్నేహితుడు ఎల్లప్పుడూ చెట్టాపట్టాలు వేసుకొని ఊరంతా తిరుగుతాము. పొంగి పొరలు. ఈ సంవత్సరం వానలు వచ్చినవి. అంతా పొంగి వచ్చినది. ఈ సంవత్సరం వానలు వచ్చినది. నది అంతా పొంగి పొర్లుతుంది. మెలగు. పిల్లలు ఎల్లప్పుడూ తల్లిదండ్రుల పట్ల గౌరవంతో మెలగాలి. ఈ క్రింది పట్టికను చూచి అర్థవంతమైనటువంటి వాక్యాలను రాయండి. రాముడు మంచి బాలుడు. ధేనువు తల్లి వంటిది. భీముడు బలవంతుడు. గురువు చెప్పినట్లు వినుము. దేశమును ప్రేమించుము. వనములను రక్షించుము. అవ్యయములు అని వీటిని అంటారు. అవ్యయములు గురించి మనం తెలుసుకున్నాము. ఈ క్రింది వాక్యాల అవ్యయాలను గురించి కనుగొనము. ఆహా, ఏమి సుందర భవనము. ఆహా అనేటువంటిది అవ్యయము. అయ్యో, వారికి ఎట్టి కష్టము వచ్చినది. అయ్యో అనేటువంటిది అవ్యయము. అమ్మో, చాలా నొప్పి. అమ్మో అనేటువంటిది అవ్యయము. అమ్మో, అంత పైకి ఎలా ఎక్కావు? అవ్యయము. ఓహో, అది మొగలి పువ్వు కదా. ఓహో అనేటువంటిది అవ్యయము. సబాష్, నువ్వు ఏది అడిగినా ఇట్టే చెప్పేస్తున్నావు. సబాష్ అనేటువంటిది అవ్యయము.